ఈ భూమి మీద ఎవరైతే పేరెంట్స్ పెళ్లి చేసుకుంటారో చూడు, మీరు మీ పిల్లల్ని పోషించేంత దమ్ము లేనప్పుడు, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేసినా, ఇలాంటి సిచ్యువేషన్ తెచ్చినా, ఇలాంటి సిచ్యువేషన్‌లో మీరున్నా ఆళ్ళని వదిలేస్తాం. రోడ్ల మీద వదిలేత్తాం. చెత్త కుండీలో పడేత్తాం. చంపేత్తాం. అనేసి యవ్వరాలు పెట్టుకునే ఆడవాళ్ళైనా, మగోడైనా, ఎవడైనా మీరు పిల్లల్ని కనడానికి మీకు అర్హత లేదు. కాబట్టి కాండోమ్స్ వాడుర్రి. ఓకే. ఎందుకంటే మీ దిక్కుమాలిన యవ్వరాల వల్ల చాలామంది పిల్లల జీవితం నాశనం అయితున్నాయి. అర్థమవుతుందా? సో, ఈ చెత్తపుక్కు యవ్వరాలు బంద్ చేయుర్రి. ఎందుకని మీరు తీసుకున్న దిక్కుమాలిన నిర్ణయం మీ సుఖం కోసం. మీకంత చేసుకోవాలని ఉంటే కాండోమ్స్ ఉంటాయి కదా, వాడుకోర్రి. అంతేగాని మీరు ప్రెగ్నెంట్ అయ్యి అలాంటి పిల్లని రోడ్ల పూట చెత్త కుండీలో పడేయడం నేరం. అర్థమవుతుందా? చాలా న్యూస్‌లలో, చాలా పేపర్స్‌లో, చాలా సిచ్యువేషన్‌లలో, చాలా మందిలో చాలా చూడడం జరిగింది. ఓకే. చాలామంది చాలా విధాలుగా, చాలా రకాలుగా సఫర్ అవుతారు. ఎవడైతే పిల్లల్ని కంటాడో వాడు తాగుబోతు అయ్యేటోడు ఉండొద్దు. కరెక్ట్ వర్క్ చేసుకోవాలి. ఈమె కూడా పిల్లలు పుట్టిరంటే ఓడి మీద మోజు ఉండొద్దు. భర్తతోటి అన్నీ అదే విధంగా ఉండాలి దీనికి కూడా. అర్థమవుతుందా? ఈమె అట్లనే ఉండాలి, వాడు అట్లనే ఉండాలి. వాడికి కూడా రోడ్ల పొంట పోయి అమ్మాయిలను చూసుకుంటూ సొల్లు కాడ్చుకుంటూ కూర్చున్నాడు అనుకో, పిల్లల జీవితం నాశనం అవుతుంది. అలాంటి లంజోడుకులు, ఇలాంటి లంజలు ఉన్న రోజులు పిల్లల జీవితం నాశనం అయితేనే ఉంటాయి. అది. సో, ఎప్పటికైనా ఇటువంటి వ్యవహారాలు చేయొద్దు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు పిల్లల్ని పెళ్లి చేసుకుంటారు. మంచిగా సంతోషంగా బ్యాండ్ బాజా మంచిగా డీజే పెట్టుకొని మంచిగా పెళ్లి చేసుకుంటారు. మీకు అది ఇంకొకరితోటి తిరిగింది, ఇంకొకరి దగ్గర పన్నది, లేకుంటే ఈడు ఇంకొక దానితోటి తిరిగిండు, ఇంకొక దాని దగ్గర పన్నాడు అని పెళ్ళైన తర్వాత తెలిస్తే తప్పు ఒప్పుకొని మర్చిపోయి హ్యాపీగా అన్నీ మర్చిపోయి మళ్ళా జోలి తీసుకోవద్దు. ఎట్లైనా అయిపోయింది. పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టిర్రు. సో, అవన్నీ మర్చిపోయి చక్కగా హ్యాపీగా అవన్నీ మర్చిపోయి మీకు మీ పిల్లలు అంతే. భార్య, భర్త, మీ పిల్లలు అదే ఉండాలి మైండ్‌లో. అర్థమవుతుందా? మేము అట్లుండం. అది బజార్ లంచా, ఈడు బజార్ లంచోడుకు ఇట్లా చిల్లరోళ్ళ లెక్క మాట్లాడుకుంటూ తిరిగిర్రనుకో, మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా అదే విధంగా మారడం జరుగుతుంది. పెద్దయిన తర్వాత మా అమ్మ ఒకడితోటి తిరిగిందట, మా నాన్న దేనితోటో ఉంచుకున్నాడట. ఇట్లా పిల్లల మైండ్ సెట్‌లో వాళ్ళు ఫిక్స్ అయిపోయారనుకో, మీ మీద ప్రేమ ఉండదు. చీప్‌గా చూస్తారు మిమ్మల్ని. మీ పిల్లలే మిమ్మల్ని చీప్‌గా చూస్తారు. తెల్లారి మిమ్మల్ని మాటలు అంటారు. అందుకే పిల్లల ముంగట మీ పర్సనల్ విషయాలు మాట్లాడొద్దు. పిల్లల ముంగట మాట్లాడితే వాళ్ళకంత నాలెడ్జ్ ఉన్నది. బయటకెళ్ళినప్పుడు వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతారు. దాంతోపాటు బయట వాళ్ళు ఎవరితోటైనా ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ పిల్లలంతా చక్కగా ఉండదు కాబట్టి చెప్పేస్తారు. దానివల్ల చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు కొందరు ఉంటారు, పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కంటారు. దాని తర్వాత ఆడన్నా వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ కానీ, కాలేజ్ ఫ్రెండ్స్ కానీ కలిసినప్పుడు నంబర్స్ తీసుకొని మళ్ళీ ఎఫైర్స్ స్టార్ట్ చేసుకోవడం, పిల్లల్ని దూరం పెట్టడం, ఈడైనా అదైనా ఆడు తాగుడుకి బానిస అవ్వడం, ఇదేమో ఆడితోటి తిరగడం వేరేవాడితోటి. సో, ఇట్లా ఏమైతుందంటే వీళ్ళిద్దరి మధ్యలో, భార్యాభర్తల మధ్యలో ఒక ప్రేమ అనేది నాశనం అవుతుంది. పిల్లల జీవితాలు సర్వనాశనం అవుతాయి. ఎందుకంటే చదువుకునే పిల్లలు వాళ్ళు చాలా సఫర్ అవుతారు. సఫర్ అయ్యి వాళ్ళ మైండ్‌లో ఒకటి ఫిక్స్ అయిపోతుంది. ఏంటంటే, మా అమ్మ నాన్న చచ్చిపోయారు, నాకు అవసరం లేదు, మేము బతుకుతాం అన్న మైండ్ సెట్‌లో వాళ్ళు మిమ్మల్ని వదిలేసి పోతారు తెలుసా? ఒక్కొక్క పిల్లలైతే ఇంట్లో చెప్పుకోలేక కొందరు సూసైడ్ చేసుకుంటారు. అలాంటి కేసెస్ చాలా జరిగినాయి. అర్థమవుతుందా? అలాంటి కేసెస్ జరిగినాయి కాబట్టి తల్లిదండ్రులు తీసుకున్న దిక్కుమాలిన నిర్ణయాల వల్ల పిల్లల జీవితాలు ఎఫెక్ట్ అవుతాయి. ఓకే. సో, ఎప్పటికి అట్లాంటి పనులు చేయొద్దు. ఎవరైనా కన్న తల్లిదండ్రులు మీరు
మీ పిల్లల గురించి ఆలోచించుర్రి. మీకు అంతగా మోజున్నది, చెయ్యాలని ఉన్నది అంటే మీ ఇష్టం. అంటే మీ జీవితం సర్వనాశనం చేసుకోర్రి, మీ ఇష్టం. ఒకవేళ పెళ్ళైనాక కూడా అలాంటి అఫైర్స్ పెట్టుకుంటే సప్పగా విడాకులు తీసుకోర్రి. ఓకే. ఎందుకంటే మీ వల్ల పిల్లలు సఫర్ అవుతారు. ఓకే. దానివల్ల వాళ్ళ జీవితం నాశనం అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు పిల్లని పోషించేంత కెపాసిటీ లేదని మీకు అర్థమైనప్పుడు కాండమ్స్ వాడర్రి. ఓకే. పెళ్ళి చేసుకోకుర్రా. ఓడైనా పోతైనా మీరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీరు తల్లిదండ్రులు ఫోర్స్ చేస్తుర్రు అని మీరు పెళ్లి చేసుకొని పిల్లలు కానీ దీనికేమో ఇంకొకటి మీద మోజు ఉంటుంది, ఆడికేమో ఒకదాని మీద మోజు ఉంటుంది. తల్లిదండ్రులేమో ఫోర్స్ చేసి పెళ్లి చేస్తారా వీళ్ళిద్దరికి అయ్యో రాత్రి కాగానే ఒకటి మీద, ఇప్పుడు వీడికి రాత్రి కాగానే ఒకటి కావాలా, దీనికి రాత్రి కాగానే ఒకటి కావాలా. సో తల్లిదండ్రులు ఫోర్స్ చేయబట్టి వీళ్ళిద్దరిని ఒక రూమ్లో పడేస్తారు. వీళ్ళకి ఫీలింగ్స్ వస్తాయి. బయట పెట్టుకోవాలంటే బజార్ లాంజ్ అని పేరు వస్తుంది. అదేదో రూమ్లో వీళ్ళిద్దరు సెక్స్ చేస్తారు. తెల్లరేమో మాడు మొఖాలు వేసుకొని, దిక్కుమాల మొఖాలు వేసుకొని, ఇదేమో ఆడి కోసం చూస్తుంది, బయటోడి కోసం, ఈడేమో ఇంకో దానికోసం చూస్తారు. కానీ రాత్రి మాత్రం వీళ్ళిద్దరు భార్య భర్తలు సెక్స్ చేసుకుంటారు. ఒక 5 డే రోజు ఈమె ప్రెగ్నెంట్ అవుతుంది. దీనికి పిల్లలు పడతారు. దీనికేమో ఆ పిల్లలంటే ఇష్టం లేదు, ఎందుకంటే దీనికి ఒక్కడంటే ఇష్టం. వీళ్ళ పిల్లలంటే ఆడ కూడా ఇష్టం ఉండదు, ఆడికి ఒకతంటే ఇష్టం. ఇక్కడ సర్వనాశనం అయ్యేది వాళ్ళు పిల్లలు. తల్లిదండ్రులు ముంగట భార్య భర్తలు సంతోషంగా ఉన్నారు, అవే పిల్లలు పుట్టిర్రా అని అనుకుంటారు. ఎగ్జాక్ట్గా జరిగేది ఏంది, వీడికేమో ఇంకో దాని మీద మోజు ఉంటుంది, దీనికేమో ఇంకోటి మీద మోజు ఉంటుంది. ఆ పిల్లలకేమో తల్లి మా డాడీ మా మమ్మీ అని వీళ్ళు అనుకుంటారు. కానీ వీళ్ళిద్దరి కళ మీద ప్రేమ ఉండదు. సో వాళ్ళు పెరిగే కొద్దీ వీళ్ళు పట్టించుకుని బంద్ చేస్తారు. దాంతో వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమకు దూరం అవుతారు. దూరమైన కొద్దీ వాళ్ళ క్రూయల్ మైండ్ తోటి పెరుగుతాడు. పెరిగిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఛాన్స్ దొరికింది, లేచిపోవచ్చు, లేకుంటే ఈడైనా లేచిపోవచ్చు, వదిలేయచ్చు. మళ్ళీ పేరెంట్స్ కలిపారు, క్లోజ్గా పెట్టారు. ఇద్దరిని మళ్ళీ తీసుకొచ్చి, అంటే ఈడు లేచిపోయినా మళ్ళీ తీసుకొచ్చి ఒప్పించి దీంతో సంసారం చేయమన్నారు. అది లేచిపోయినా అట్లా చేసారు. పిల్లలు పెద్ద పెరుగుతారుగా, అన్నీ ఉత్తరుగా. అప్పుడు పిల్లల ఛాన్స్ వస్తే పిల్లలు తల్లిదండ్రులు వదిలిపడి తింటారు. మీరిద్దరు సచ్చిరు సావురు లంచడుకులారా పాలతో లంచ్ అనుకుంటూ వదిలేస్తారు. అప్పుడు పిల్లలు వీళ్ళని వదిలేసి అమెరికాకో, లండన్కో, లేకుంటే హైదరాబాద్కో, కేరళకో, చెన్నైకో వదిలేసి పీకుతారు. అప్పుడు అమ్మాయి ఏందనుకో ఓడతాడన్నా లేచిపోతుంది, అబ్బాయి అయినాక వద్దు దేనిదన్నా తెచ్చుకొని వేరే దగ్గర ఆడుంటాడు. ఒక్కొక్కళ్ళకైతే ఈ లవ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఇసుంటి వ్యవహారాలు చూసి వాళ్ళు సింగిల్గా ఉంటారు. ఇసుంటి చాలా కేసెస్ చాలా రకాలుగా చాలా విధాలుగా మనం చూసినాం, న్యూస్లలో చూసినాం, మూవీస్లలో చూసినాం, చాలా ఇవే జరుగుతున్నాయి తెలుసా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వీడికేమో పిల్లం ఇష్టం లేదు, దానికేమో మొగుడు ఇష్టం లేదు, కానీ రాత్రికి మాత్రం సెక్స్ కావాలి. అంటే వీళ్ళు సెక్స్కి ఎడిక్ట్ అయ్యారు, అంటే దెంగించుకోవడానికి ఎడిక్ట్ అయ్యారు. సో రాత్రి కాగానే వీడికి ఉన్న ఫీలింగ్స్ దాని మీద తీసుకోవాలా, వీడికున్న లవర్ మీద తీసుకోవాలా, ఛాన్స్ లేదు. అందుకే పిల్లం మీద తిరుగుతాడు. సేమ్ అది కూడా అంతే. సో దీన్ని ఏమంటారు తెలుసా, ప్రాస్టిట్యూషన్ అంటారు. వాళ్ళందరి దగ్గరికి పైసలు ఇచ్చి దాని దగ్గర వాడుకోవడం అంటారు. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. ఆడ కాండమ్స్ వాడతారు, ఇక్కడ కాండమ్స్ వాడకపోతే పిల్లలు పడుస్తారు. అదే జరుగుతుంది తెలుసా. ఈసారి దిక్కుమాల వ్యవహారాలు జరుగుతున్నాయి కాబట్టి చాలా మంది తల్లులు తండ్రులు ఏం చేస్తారు, ఒక దానికోసం ఓతో పిసపుకు దానికోసం, ఓ పిసపు కొడు కోసం కన్న పిల్లల్ని ఎందుకు చంపుకుంటారు. ఇవే కారణాలు చేయబట్టి చంపుకోవడం జరుగుతుంది తెలుసా. ఇవే. ఓకే, ఇంతే. అండ్ దాంతోపాటు కసాయి తల్లి పిల్లలని రాయితోటి కొట్టి చంపింది, పిల్లలను కొరికి చంపేసింది. కసాయి తండ్రి కొడుకుని గొడ్డలతో నరికేసిండు, కూతురిని పీక విసికి చంపేసిండు, మంది ఇచ్చి చంపేసిండు. అంటే
గివ్వే ఇసుంటియి జరగడం వల్లనే జరుగుతున్నాయి. అర్థమవుతుందా? నిజమైన ప్రేమున్న వాళ్ళు చంపర్రా! నిజమైన ప్రేమున్న వాళ్ళు చంపరు. చెప్తారు. చెప్తూనే ఉంటారు. ఇనకపోయినా చెప్తూనే ఉంటారు. సంపరు. పానం తీసేంత కోపం ఏ తండ్రికుండదు, ఏ తల్లికుండదు. అది ఉన్నదంటే అది నీ మీద ప్రేమ కాదురా! నువ్వొక అడ్డు తొలగించుకోవాలని అంతే. అర్థమవుతుందా? నాటకాలు చేస్తారు తెలుసా? నాటకం. అదొక నాటకం. అర్థమవుతుందా? సో, సంతోషంగా ఉండాలి అంటే పెళ్లి చేసుకోకుర్రి. అర్థమవుతుందా? ఎందుకంటే పెళ్లి చేసుకొని సఫర్ అయ్యి జీవితం మొత్తం సాక్రిఫైస్ చేసి అదేమో ఇంకొకరితోటి పోవడం, ఆడేమో ఇంకొక దానితోటి పోవడం, ఇదంతా పిల్లలు పుట్టరు, వాళ్ళ ఉసురు పోసుకోవడం, ఇదంతా ఇది మహాపాపం. మహాపాపం అంటే మహాపాపం తెలుసా? ఎందుకంటే ఇప్పుడు నువ్వు మంచోడివి ఒప్పుకుంటా. నువ్వు మంచోడివి, అమ్మాయి అయినా అబ్బాయి నువ్వు మంచిదానివి, నువ్వు మంచోడివి. వచ్చేవాడు మంచోడో చెడ్డోడో తెలియదు. వచ్చేది మంచిదో చెడ్డదో తెలియదు. నైట్ పూట సెక్స్ పరంగా చేసుకుంటారు, పిల్లలు పుడతారు. దాని తర్వాత లొల్లిలైతాయి. ఈ కథ కార్ఖాలు చాలా జరుగుతాయి తెలుసా? నువ్వు మంచోడు ఉన్నంత మాత్రాన ఎదుటి వ్యక్తి మంచిదా మంచోడా అని నీకు పక్కా తెలియదు. తెలిసే లోపట పిల్లలు పుడతారు, పెద్ద పెరిగిపోతారు. ఇక్కడ ఏమైతే నీ సొంత లైఫ్ నాశనం అవుతుంది. దీనికి ముఖ్య కారకులు తల్లిదండ్రులు. నీ జీవితం సర్వనాశనం చేయడానికి ముఖ్య కారకులు అంటే ఇదొక అటెంప్ట్ మర్డర్. ఇది తెలుసా? అటెంప్ట్ మర్డరు తెలుసా? తల్లిదండ్రులు కూతురు కానీ కొడుకును కానీ బలవంతంగా పెళ్లి చేసి పంపించడం వల్ల వాడి జీవితం నాశనం కావడానికి కారకులు తల్లిదండ్రులు. కాబట్టి వాళ్ళు అటెంప్ట్ మర్డర్ వేసిర్రు. అర్థమవుతుందా? అది. సో ఇంత కథలు జరుగుతున్నాయి. సో దీన్ని బట్టి ఏం చెప్పాలా? ఎవరికైతే నేను ఒకటే చెప్తున్నా, పిల్లల్ని పోషించే స్తోమత లేనప్పుడు కాండమ్స్ వాడరు. చాలా మస్తు ఉన్నాయి, ఫ్లేవర్స్ ఉన్నాయి, చాలా రకాలుగా స్ట్రాంగ్ యాడ్స్ అనుకో చాలా రకాలు పెడతారు. సెక్స్ చేసిన పొక్కలు పడేయట. వాడుకోర్రి, చేసుకోర్రి. ఫీలింగ్స్ నాశనం చేసుకోకర్రి, సెక్స్ చేసుకోర్రి, కాండమ్స్ వాడరి. సేఫ్టీ ఇంపార్టెంట్. ఓకే, కానీ పిల్లల్ని కనాలని మైండ్లో పెట్టుకున్నాడు మాత్రం పోషించేంత స్తోమత ఉంటేనే కనుర్రి. లేకపోతే గుద్ద నోరు మూసుకొని సప్పుడగా మీ పని మీరు చేసుకోరు. అంతేగాని కానీ రోడ్ల పండు వదిలేసాడు, చెత్త కుండలో పడేసాడు, చూసుకుండా కూర్చుంటే ఇవే జరిగేటట్టు పడుతున్నాయి తెలుసా? అది. దీనికి సొల్యూషన్ ఏం తెలుసా? ఓడిదాడికి సిగ్గు ఉండాలా? ప్రతిదానికి ఆడదానికైనా ఆడకైనా సిగ్గు మనం ఉండాలి, అంతే. అర్థమవుతుందా? ఆడు తాగుడికి బానిస కావద్దు, దీనికి లంజల సోకు ఉండద్దు. దీనికి లంజల సోకు, ఆడికి తాగుడు, ఆడికి లంజల సోకు, దీనికి లంజడుకుల సోకు. దాంతోపాటు ఈ తాగుడు దేనికి బానిస ఉండద్దు. పని ఇప్పుడు నువ్వు ఒక ఆమెను పెళ్లి చేసుకున్నావు, ఆమె గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి. నువ్వు ఒకని పెళ్లి చేసుకున్నావు, ఆడి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండాలి. ఒక్కొక్కసారి నువ్వు తగ్గాలి, ఒక్కొక్కసారి ఆడు తగ్గాల. అయితేనే లైఫ్ బాగుంటుంది. నాకు నచ్చినట్టు ఆడు బతకాల, ఆడికి నచ్చినట్టు నేను ఇది ఇట్లా ఈగో పరంగా చూసుకున్నారు అనుకో గుడిచిపోతారు, అంతే.